రష్యా, ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ మాటను పుతిన్ లెక్క చేయకపోవడంతో రష్యాపై భారీగా ఆంక్షలు విధిస్తున్నారు. మరోవైపు మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై కూడా టారిఫుల మోత మోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. మాస్కోతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500% టారిఫ్లు విధిస్తానని అన్నారు. ఈ దేశాల జాబితాలో భారత్, చైనా కూడా ఉన్నట్లు సమాచారం. ఇరాన్ను కూడా ఇందులో చేర్చనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కాగా భారత్, చైనాలు రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థికంగా సహకరిస్తున్నందువల్లే మాస్కో కీవ్పై దాడులు కొనసాగిస్తోందని గతంలో ట్రంప్ ఆరోపించారు. ఇందుకుగాను భారత్పై 50% సుంకాలు విధించారు. ఇప్పుడు సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లును ట్రంప్ ఆమోదిస్తే రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.